రాష్ట్రంలో పేదల జీవితాలు బాగుపడాలంటే ఉద్యోగ విప్లవం రావాలని వైకాపా అధ్యక్షుడు జగన్ పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం తప్ప ప్యాకేజీలతో వనగురేదేమీ లేదన్నారు. విశాఖపట్నంలో జరిగిన జై ఆంధ్రప్రదేశ్ సభలో జగన్ పాల్గొన్నారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని, అవసరమైతే ఎంపీలంతా రాజీనామాలు చేస్తారని జగన్ పునరుద్ఘాటించారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో అవినీతి, కరువు పెరిగిందని, రైతులు అప్పుల్లో అగ్రస్థానంలో చేరిందని జగన్ విమర్శించారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ ప్రతి ఇంట్లోనూ ఆర్థిక పరిస్థితి బాగుపడాలన్నా, ప్రతి ఇంట్లో సామాజిక పరిస్థితి బాగుపడాలన్నా ఇవాళ మనకు ఒక విప్లవం కావాలి. ఆ విప్లవం పేరు ఉద్యోగాల విప్లవం. రెండవ విప్లవం రావాలి. ప్రత్యేక హోదా అంటే అదేదో ఆకాశం నుంచి ఊడిపడేది కాదు. ప్రత్యేక హోదా అంటే మన పిల్లలకు మన ప్రాంతంలోనే, మన జిల్లాల్లోనే, మన రాష్ట్రంలోనే మంచి జీతాలతో ఉద్యోగాలు రావటం. ఉద్యోగాల కోసం మన పిల్లలు వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి కాకుండా ఉద్యోగాలే వేరే రాష్ట్రాల నుంచి మన ప్రాంతాలకు, మన జిల్లాలకు, మన దగ్గరికి రావడమే ప్రత్యేక హోదా అంటే. మన పిల్లల భవిష్యత్ కోసం ఉద్యమాన్ని ఇంకా ఏ స్థాయికైనా తీసుకుపోతాం. అన్ని ప్రాంతాల్లో సభలు పెడతాం, యువబేరీలు జరిగిస్తాం. అసెంబ్లీలోను, పార్లమెంటులోను ఒత్తిడి తీసుకొస్తాం. పార్లమెంటు శీతాకాల సమావేశాలు అయిపోయిన తర్వాత బడ్జెట్ సమావేశాలు కూడా చూస్తాం. అప్పటికి 3 ఏళ్ళు అవుతుంది. అప్పటికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే పార్లమెంటులో ఉన్న మన ఎంపీల చేత రాజీనామాలు చేయిస్తాం.